ఆ వంతెన ఏలినవారి అవినీతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. డబ్బుల్ని మంచినీళ్లుగా ఖర్చు పెట్టి అరకొర నిర్మాణాలు, నాసిరకం పనులు ఎలా చేస్తారో తెలుసుకునేందుకు కూడా ఆ వంతెన ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత దిద్దుబాటు చర్యలు చేపట్టినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. తెలంగాణకే తలమానికం అన్నారు. ఆసియాలోనే అతిపెద్దది అంటూ ఊదరగొట్టారు. హడావిడిగా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా కానిచ్చేశారు. తీరా 2 ఏళ్లుగా రిపేర్ల మీద రిపేర్లు చేస్తున్నారు. కళావిహీనంగా మారిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్, రివర్ ఫ్రంట్ పనుల కథ ఇది. విమర్శలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించింది. తీగల వంతెన తీగ లాగితే డొంక కదులుతోంది. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నాసిరకం పనులపై ఏపీఎన్ స్పాట్లైట్. వచ్చాడు, కాల్చాడు, సచ్చాడు, రిపీట్ అంటూ సినీ నటుడు ఎస్జే సూర్యది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఈ డైలాగ్ కరీంనగర్ కేబుల్ బ్రిడ్జికి కూడా అతికినట్టు సరిపోతుంది. 100 కోట్లతో కట్టిన ఈ కేబుల్ బ్రిడ్జ్ 2 ఏళ్లుగా రిపేర్ల బారిన పడుతూనే ఉంది. రిపేర్ చేస్తున్నారు, డ్యామేజ్ అవుతోంది, మళ్లీ రిపేర్ చేస్తున్నారు. ఇదే రిపీట్ అవుతోందని అంటున్నారు కరీంనగర్ వాసులు. 224 కోట్ల రూపాయలతో కరీంనగర్లోని మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు. టూరిజం అట్రాక్షన్ గా నిలిపేందుకు 500 మీటర్ల కేబుల్ బ్రిడ్జితో పాటు బ్యూటిఫుల్ లైటింగ్ సిస్టమ్, అప్రోచ్ రోడ్, మిరుమిట్లు గొలిపే జంక్షన్లను, డివైడర్లను నిర్మించారు. అయితే 2023 జూన్లో ప్రారంభించిన ఈ కేబుల్ బ్రిడ్జ్ 3 నాళ్ల ముచ్చటే అయింది. ప్రారంభించిన 2-3 నెలలకే డివైడర్లు దెబ్బతిన్నాయి, రైలింగ్ బీటలు వారింది, కేబుల్ బ్రిడ్జిపై వేసిన తార్ రోడ్డు దెబ్బతింది. కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన సమయం నుంచి 6-7 నెలల పాటు బీఆర్ఎస్ఏ అధికారంలో ఉండడంతో అప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా 2 నెలలకే తార్ రోడ్డు మళ్లీ స్వల్పంగా కుంగడంతో పాటు రోడ్డంతా డ్యామేజ్, గుంతల మయంగా మారింది. భారీ వాహనాల్ని కూడా తట్టుకునేలా బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ వాటి బరువుకు రోడ్డు కుంగడం, గుంతలు పడ్డం, తారు లేచిపోవడంతో కేబుల్ బ్రిడ్జ్ కళావిహీనంగా మారింది. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నాసిరకం పనులపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రారంభించిన 10 రోజులకే రైలింగ్ దెబ్బతినడంపై ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేబుల్ బ్రిడ్జితో పాటు మానేరు రివర్ ఫ్రంట్ పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. బీజేపీ నేత, మాజీ మేయర్ సునీల్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఇటీవల సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జి మీద మళ్లీ రిపేర్లు జరుగుతున్నాయి. అసలు తార్ రోడ్లు ఎందుకు ఎక్కువ రోజులు ఉండడం లేదో ఇప్పటికీ ఇంజనీర్లకే అర్థం కావడం లేదు. వేసిన 2-3 నెలలకే మొత్తం కొట్టుకుపోయి గుంతలమయంగా మారుతోంది. దీంతో కేబుల్ బ్రిడ్జితో పాటు మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా చేపడుతున్న పనులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. మొత్తం 769 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో అనేక లోపాలున్నాయని, చేయని పనులకు బిల్లులు విడుదల చేయించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మానేరు రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జిపై సమగ్ర విచారణ జరిపి నాసిరకం పనులపై కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధాన పార్టీల నేతలు, కరీంనగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. 220 కోట్ల రూపాయల బిల్స్ విడుదల చేశారంటే మరి ఏం పని చేసిండ్రు? దీనిలో తీసిన బండలకు 35 కోట్ల రూపాయలు చెల్లించమంటున్నారు. ఇక్కడ పోసిన మట్టికి 55 కోట్లు చెల్లించమంటున్నారు. మిగతా ఇతరత్ర పనులకు దాదాపుగా 100-150 కోట్లు చెల్లించమంటున్నారు. అంటే ఎక్కడ జరిగింది? పని కనబడాలి కదా. పని కనబడని పనికి దీనిలోనే ఇసుక, దీనిలోనే కంకర, దీనిలోనే మట్టి. మీరు ఎస్టిమేట్లో ఏం చెప్పారు? బండలు తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ చేసి వేరే యార్డ్లో పెట్టాలన్నారు. అక్కడెక్కడ పెట్టలేదు. అదే బండలు తీసుకొని రిపీట్మెంట్ పాడినరు. ఇక్కడ మీరు 80 లక్షల క్యూసెక్లకు వస్తే, వరదకు వస్తే కొట్టుకపోద్ది అనుకున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ 3 లక్షలు, 3.5 లక్షలు గతంలో వచ్చిన చరిత్ర ఉంది. ఆ ఫుల్ డిశ్చార్జ్ కనుక చేస్తే 5 లక్షల కెపాసిటీ ఎల్ఎండి ఉన్నది. దాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? రేపు పొద్దున భవిష్యత్తులో కనుక పెద్ద ఎత్తున వరద వస్తే ఇవన్నీ కొట్టుకపోతే దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? 183 కోట్లు ఒరిజినల్ శాంక్షన్ అయితే 20 కోట్లు అదనంగా అడిషనల్ శాంక్షన్ చేసుకున్నారు. కాబట్టి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైనారు. ఆయన ఈ కరీంనగర్ పర్యటన రాగానే తక్షణ పైన ఆయన తీగల వంతెన పైన పరిశీలన చేయడానికి చర్యలు చేపట్టాలి. తీగల వంతెనకు సంబంధించి ఇక్కడ డ్యాన్సులు జరగాలి. పర్యాటక రంగం మంచి పాటలు, ఆటలు, మంది పోయేటోళ్ళకు, వచ్చేటోళ్ళకు ఒక విలాసం, ఒక సంతోషాన్ని కల్పించే, పొద్దున దాకా పనిచేసిన వాళ్ళకు సాయంత్రం పూట మరి సంతోషం కల్పించేటువంటి పద్ధతులలో నృత్యాలు, ఆటలు, పాటలు ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఏమీ లేవు. లైట్లు కూడా మొత్తం పోయినాయి.
కేబుల్ బ్రిడ్జ్ వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు. నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని, వస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని పనులను పూర్తి చేయాలని గంగుల కమలాకర్ కోరారు. ప్రజలకు అందుబాటులో డైరెక్ట్ సిస్టమ్ తోటి మీరు దాన్ని ఇవ్వాలని చెప్పి మనసుతో కోరుకున్నాం. చాలా విమర్శలు వస్తున్నాయి, రోడ్డు మీద రోడ్డు పోతుందని. కాబట్టి మీరు కూడా దాని మీద ఎంక్వైరీ చేసుకొని తొందరగా ఆ యొక్క టాటా కన్సల్టెన్సీ వాళ్ళు టాటా వాళ్ళు కట్టారు కాబట్టి ఏమైనా డిఫెక్ట్ ఉందా, డిఫెక్ట్ ఉంటే యూ హ్యావ్ టు టేక్ ద యాక్షన్. ద గవర్నమెంట్ హ్యాస్ ద ఫుల్ పవర్. మీరు యాక్షన్ తీసుకొని తొందరగా ఆ యొక్క R&D సంబంధించిన కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ గా ప్రజలకు అనుభవిస్తారు. నెంబర్ 3, దాని పక్కకి ఉన్న మాన్యుడి ఫండ్ దయచేసి మీరు తొలగించుకోవాలి. ఒక జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు అందరూ తీసుకొని మాన్యుడి రివర్ ఫండ్ పనులు ఎందుకు స్లో అవుతుంది, ఎందుకు పురోగతి లేదు, దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ తెలుసుకొని వెంటనే ఇది ఏదో రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధించిన, ఇది జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన అసెట్ ఇది. కాబట్టి కేబుల్ బ్రిడ్జ్ మాన్యుడి పనులు తొందరగా వేసుకొని ప్రజలకు అందుబాటులో ఇస్తే దాని రెవెన్యూ గోస్ టు తెలంగాణ గవర్నమెంట్ ఉంది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులపై విచారణ జరుగుతోంది. అందులో భాగంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై కూడా విజిలెన్స్ విచారణ చేపట్టారు. అయితే విచారణ పేరుతో కాలయాపన చేయకుండా నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.